వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మనకి పాలిటెక్నిక్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావటం అయితే జరిగింది. సో ఎవరైతే పాలిటెక్నిక్ ఈ అకాడమిక్ ఇయర్లో కంప్లీట్ చేస్తున్నారో వారు ఇంజనీరింగ్ జాయిన్ అవ్వటానికి ఏపీ ఈసెట్ అనేటువంటి ఎగ్జామ్ ఒకటి రాయటం జరుగుతుంది. సో ఏపీ ఈసెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఈరోజు రిలీజ్ అవ్వటం జరిగింది. ఏపీ ఈసెట్ 2025కి సంబంధించి. సో దీనివల్ల ఏంటి అంటే డిప్లొమా కంప్లీట్ అయిపోయిన తర్వాత 3 ఇయర్స్ డిప్లొమా కంప్లీట్ అయిపోయిన తర్వాత బీటెక్లో జాయిన్ అవ్వటానికి డైరెక్ట్ సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వటానికి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఏపీ ఈసెట్ 2025 బీటెక్ సెకండ్ ఇయర్ అంటే లేటరల్ ఎంట్రీ అడ్మిషన్ కోసం మనం ఈ యొక్క ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇది ఇంజనీరింగ్లోను ప్లస్ ఫార్మసీ కోర్సెస్లోను జాయిన్ అవ్వటానికి. ప్లస్ ఇక్కడ ఏంటి అంటే కొంతమంది ఇప్పటి వరకు కూడా బిఎస్సి మ్యాథమెటిక్స్ చేసినటువంటి స్టూడెంట్స్, బిఎస్సి మ్యాథమెటిక్స్ చదివినటువంటి స్టూడెంట్స్ కూడా మనకి బీటెక్ సెకండ్ ఇయర్లోకి ఎంట్రీ అవ్వటానికి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. సో వారు కూడా ఈ యొక్క ఎగ్జామ్కి అటెండ్ అవ్వచ్చు. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి 6/5/2025 అంటే మే 6న ఎగ్జామ్ అనేది జరుగుతుంది. మే 6న ఎగ్జామ్ జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే March 12 నుండి, అంటే ఈ మంత్ 12 నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయడానికి బిగినింగ్ డేట్. ఓకే. నెక్స్ట్ లాస్ట్ డేట్ వచ్చేసరికి వితౌట్ ఎనీ లేట్ ఫీ లాస్ట్ డేట్ ఈస్ 7th April 2025. అంటే దాదాపుగా ఒక 20 డేస్ మాత్రమే టైం ఉంది, 25 డేస్ మాత్రమే టైం ఉంది. సో April 7 లోపు మీరు ఈ సెట్ అప్లికేషన్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో ఇది దీనికి సంబంధించి ఈ అకాడమిక్ ఇయర్కి ఈ యొక్క ఈసెట్ 2025 ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తున్నారు అంటే జేఎన్టీయు అనంతపూర్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. జేఎన్టీయు అనంతపూర్ వాళ్ళు ఏపీ ఈసెట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అయితే మన ఛానల్ ఫాలో అవుతున్నటువంటి స్టూడెంట్స్ కోసం ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈ యొక్క ఈసెట్ అనేది మనకి టోటల్గా 200 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 200 మార్క్స్లో మ్యాథ్స్ 50 క్వశ్చన్స్ చేస్తారు, అంటే 50 మార్క్స్ ఉంటుంది. ఫిజిక్స్కి సంబంధించి 25 మార్క్స్ ఉంటుంది. కెమిస్ట్రీకి సంబంధించి 25 మార్క్స్ అంటే 25 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ మీరు ఏదైతే బ్రాంచ్ చదువుతున్నారో ఆ బ్రాంచ్ సబ్జెక్ట్కి సంబంధించి మనకి 100 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి సిలబస్ అనేది మనకి ఈ 12th నుంచి వెబ్సైట్లో పెడతారు. ఆ వెబ్సైట్ ఇది sets.apsc.ap.gov.in/eset అనమాట. ఈ వెబ్సైట్లో ఈ మ్యాథ్స్లో ఏ సిలబస్ ఉంది, ఫిజిక్స్ ఏ సిలబస్ ఉంది, కెమిస్ట్రీ ఏ సిలబస్ ఉంది, బ్రాంచ్ సబ్జెక్ట్ ఏ సిలబస్ ఉంది, ఏ చాప్టర్కి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు అనేది కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. అలానే ఈ సెట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ప్లస్ కొన్ని కాన్సెప్ట్స్ కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతూ ఉంది. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇమీడియట్గా ఈ సెట్ అప్లికేషన్ అనేది మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేయండి. బిగినింగ్ డేట్ ఈస్ 12th March 2025. నెక్స్ట్ దీనికి సంబంధించి ఏదైనా మెటీరియల్స్ కావాలి అంటే గనక మీరు ఈ యొక్క నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఆన్లైన్ క్లాసెస్కి కానీ ప్లస్ పాలిటెక్నిక్ సబ్జెక్ట్స్ కానీ మీరు ఏదైనా సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యి ఉన్నా వాటికి కూడా మేము ఆన్లైన్లో క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ప్లస్ కింద డిస్క్రిప్షన్లో మీకు కొన్ని ప్లేలిస్టులు పంపించడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ప్లేలిస్ట్లో కొన్ని ఆన్లైన్ క్లాసెస్ వీడియోస్ కూడా మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కీప్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ.